సో ద క్వశ్చన్ ఏంది, అక్కడ ఉంది ఇప్పుడు తేలుతుంది. మా ఉద్దేశం ఏంది, 90 టీఎంసీలు అయితే మాకున్నాయి నికరం, మాకు ఎవరు ఇచ్చేదేం లేదు, ఎవరు అడుక్కునేదేం లేదు. అడిషనల్ ఇంకో 60-70 టీఎంసీ, ఇంకో 70-80 టీఎంసీ కావాలంటే ఎట్లా అంటే, ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాటా ఏదైతే మనకు ఉంటుందో, ఇందులో ఒక గుడ్ సైన్ ఆయన ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిండు, వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు. అంతకుముందు చట్టం ఏముంటుండే, 75% డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి, 75% డిపెండబిలిటీ మీద. మన కృష్ణా జలాలు ఇచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు. ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే, 75% బోల్డ్ అండి, మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి, కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి, అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా, అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం, 65% డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టిండు. దాని ద్వారా ఏమైంది, మన కృష్ణా నదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ 811 టీఎంసీ, 811 టీఎంసీలే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ తదనంతరం ఈయన బ్రిజేష్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 1005కి పోయింది, ఇంకో 195 టీఎంసీ పెరిగింది. ఆ 10% యాడ్ చేసే వరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది. ఇప్పుడు తేలుతుంది అది. సో మేము ఆశపడ్డది ఏంటంటే, ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ 90 టీఎంసీ అది బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిందే 45 టీఎంసీ. 45 టీఎంసీ మనం హైయర్ ఇరిగేషన్ లెక్కలు బాజాప్తా తీసి ఇచ్చినాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఈ 90 టీఎంసీ ప్లస్ ఇప్పుడు అడిషనల్గా వచ్చేది కలిస్తే మనకు దాదాపు 170-160 దాకా తీసుకొని పోవచ్చు. కంఫర్టబుల్గా ఉంటాం మనం, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ బాధ లేకుండా ఉంటాం, ఆ జిల్లా సుభిక్షం అవుతుంది అని ఆల్రెడీ పాలమూరు జిల్లాలో తెచ్చుకున్నటువంటి 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ప్లస్ దీనిలో ఒక 7 లక్షలు వస్తుంది పాలమూరుకు, అంటే 13.5 lakhs పోతుంది. పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వారాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా ఒక అద్భుతమైనది ఉంటుంది. గ్రావిటీ వారేకాడికి గ్రావిటీ వారుతుంది, లిఫ్ట్ వారుతుంది, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి. తర్వాత వర్షపాతం నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం. నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళకి నేను పోతే, ఎందుకో పోయినాం, బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడికక్కడ వరికోత మిషన్లు, కల్లాలు, అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకీదు, అది ఎవరు చెప్పినారో తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒకటి డిపిఆర్ తిప్పి పంపించారు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లూకాండం లేదు, తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా.